చూడండి, అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచిన వారికి చుచ్చుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నేను ప్రభా రక్షణ భాగ్యమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. సహోదర ప్రేమ కలిగి జీవించే భాగ్యమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నజరేయుడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రాలు యేసయ్య. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఏ వాక్యం అయితే విత్తబోచున్నామో ప్రభా, ఆ వాక్యం ద్వారాగా ప్రభు అనుసరించుటకు సహాయం చేయ ప్రభా. ఆ వాక్యం ద్వారాగా ప్రభా మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నిలబడేది నేను కానీ ప్రభా, మాట్లాడేది మీరు మాట్లాడించమని అడుగుచున్నాను ప్రభా. ఏ వాక్యం అయితే విత్తబోచున్నామో ప్రభా, మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రభా వికసించుటకు సహాయం చేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నాయి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఏమని అన్నాడు? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమేనని. తల్లిని సన్మానింపుము అని అని పుస్తకాలలో కూడా చెప్తారు. తల్లిదండ్రులను సన్మానింపుము, పెద్దలను గౌరవించుము అని చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలలో, చదువుకున్న పుస్తకాలలో కూడా చెప్తూ ఉంటారు. కానీ అది ఎవరు పాటిస్తున్నారు? తల్లిదండ్రులను కనీసం పెద్దలను గౌరవించేవారు ఎవరైనా ఉన్నారంటారా ఈ రోజుల్లో? పిల్లలకి ఎంతసేపు సెల్ ఫోన్లు, బళ్ళు, కార్లు ఇవే తప్ప కానీ తల్లిదండ్రులకు కనీసం వాళ్ళు ఎలా మర్యాదగా మాట్లాడాలి, అలా మర్యాదగా ఉండాలని ఏ తల్లిదండ్రులు ఎవరికి నేర్పిస్తున్నారు? పిల్లలకు కావాల్సినవి కొనిచ్చేయడమే తప్ప కానీ ఇక్కడ ఏమనంటున్నాడు దేవుడు? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే అని అంటున్నాడు. తల్లిదండ్రులకు విధేయులయుండుట ధర్మము అని అంటున్నాడు. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏమై ఉన్నది? నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అని అంటున్నాడు. నీ తల్లిని తండ్రులని చూసేవారు ఎవరున్నారు ఈ రోజుల్లోని? ఎవరನ್ನು కూడా తల్లిదండ్రులు చూసేవాళ్ళు లేరు. తల్లిదండ్రులకి తిండి పెట్టేవారు లేరు. ఎవరನ್ನು కూడా తల్లిదండ్రులకు విధేయులై ఉన్నవారు ఎవరನ್ನು కూడా లేరు. ఎందుకంటే తల్లిదండ్రులు అంటే చాలానే మన కోసం చాలా త్యాగం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిది? స్వార్థము లేని ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ స్వార్థమైనది. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిది? స్వార్థము లేని ప్రేమ. వారు తమ పిల్లలను ఎంతో సంతోషంతో వాళ్ళు పెంచాలి అని అనుకుంటారు. ఎంతో భవిష్యత్తు ఇవ్వాలి అని అనుకుంటారు. సంతోషం కోసం కూడా తల్లిదండ్రులు వారికి వారే త్యాగం చేసుకుంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో బిడ్డలు బాగోవాలని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొన్ని వీటిని వదిలేస్తే నా బిడ్డలు బాగుంటే సరిపోతుందని వదులుకున్నవారు చాలామంది కూడా ఉన్నారు. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదంటే స్వార్థం లేని ప్రేమ. వారి ప్రేమ పిల్లల కోసము తన సర్వస్వాన్ని కూడా త్యాగం చేస్తారు. కానీ తమ పిల్లల నుంచి మంచి నడవడికను మాత్రమే వారు కావాలని అనుకుంటారు. ఏమి కావాలనుకుంటారు? బిడ్డల నుంచి మంచి నడవడిక మాత్రమే కావాలనుకుంటారు. వాళ్ళని నడవడికతో పాటు మర్యాదను కూడా నేర్చుకోవాలి. మంచి మర్యాద, మంచిగా ఉండాలి నా బిడ్డలు ఎలా ఉండాలి, అలా ఉండాలని తల్లిదండ్రులు చాలా కొన్ని విషయాలు త్యాగం చేస్తూ ఉంటారు. వాటిని కూడా ఏంటంటే నా బిడ్డలు బాగుంటే సరిపోతుంది, నా బిడ్డలు సంతోషంగా ఉంటే సరిపోతుందని అనేకమైన విషయాలను వాళ్ళు త్యాగం చేస్తూ ఉంటారు. తమ పిల్లల నుంచి మంచి నడవడికతో సన్మార్గంలో నడిపే మొదటి గురువులు ఎవరు? తల్లిదండ్రులు. మంచి మార్గంలో నడిపించేవారు ఎవరంటే తల్లిదండ్రులే తప్పగాని మనకు ఈ అందమైన జీవితాన్ని ఇచ్చింది కూడా, అడుగడుగునా కూడా మనల్ని కాపాడేది కూడా మొదటి దేవుని కాపాడేవారు ఎవరంటే మొదట దేవుడు, తర్వాత తల్లిదండ్రులు. దేవుడే రూపాలను తల్లిదండ్రులుగా ఇస్తాడు. దేవుని రూపమే తల్లిదండ్రులుగా ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేడు, అందరినీ కాపాడలేడు. కాబట్టి తల్లిదండ్రుల రూపంలోనే వారికి ఇస్తూ ఉంటాడు. పిల్లల విజయాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. ఎంతో
వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. రే ఇలాగ చెయ్యి, అలా చెయ్యి అని అలాగూ ప్రోత్సహిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు బిడ్డల సంతోషం చూసి తమ పిల్లలు ఎలాంటి హాని కలగకూడదని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునేది ఎవరంటే తల్లిదండ్రులే. పిల్లల విజయానికి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. వారి ఆశీస్సులు కూడా ఎంతో ముఖ్యమైనవి. మరియు బలమైన ఆధారం కూడా ఎవరివంటే తల్లిదండ్రుల ఆశీస్సులే. వారందరికీ కూడా బిడ్డలకి ఎవరి ఆశీస్సులు? ముందు తల్లిదండ్రులు. దేవుడు దేవుడు ఆశీస్సులు, తర్వాత తల్లిదండ్రుల ఆశీస్సులు. అంతకంటే ఎవరు కూడా మనతోటి మనకి అనేకమైన స్నేహితులు ఉండవచ్చు, అనేకమైన బంధువులు ఉండవచ్చు, అనేకమైన వారు ఉండవచ్చు. కానీ మనకి తల్లిదండ్రులకు మించిన గురువు కానీ దైవం కానీ లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఇలాగ ఉంచాడంటే ఆయన కృప వల్లే. మనం ఆయన కృప లేకపోతే మనము ఇలాగ ఉండలేము. మనల్ని పిల్లల్ని పెంచాలి, చాలా మంచి భవిష్యత్తులో పెంచాలనుకున్నాం. ఎటువంటి కష్టం రాకుండా తమ పిల్లల్ని ఏ హాని కలగకుండా కూడా మనం కాచి కాపాడాలనుకుంటాం. కానీ వీటన్నిటిని కూడా ఎలాగో ఎక్కడి నుంచి వస్తాయి? మనం పెంచే విధానమును బట్టి, మనం ఉన్న విధానాన్ని బట్టి మన తల్లిదండ్రులకు. కానీ తల్లిదండ్రులకు బిడ్డలు కూడా ఏం కలిగి ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. నా కోసం నా తల్లి ఇలా చేసింది, నా తండ్రి ఇలా చేశాడు, నేను ఏం చేస్తున్నాను నా తల్లిదండ్రులను ఒక్కసారి ఆలోచించుకునే బిడ్డ ఈ రోజులో ఎవరున్నారు? ఎవరను కూడా లేరు. ఏ తల్లిదండ్రులు అయినా సరే త్యాగం చేస్తున్నారు బిడ్డల కోసం. కానీ బిడ్డలు తల్లిదండ్రులకు ఏం చేస్తున్నారు? దుఃఖాన్నే మిగులుస్తున్నారు. ఎందుకంటే వారి ఇష్టానుసారంగా వారు ఉండి తల్లిదండ్రులకు దుఃఖమే మిగులుస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? తల్లిదండ్రులకు విధేయులైండు అని అంటున్నాడు. ఇది ఆజ్ఞలలో మొదటిది అని అంటున్నాడు. అప్పుడు నీవు భూమి మీద ఎలా ఉంటావో తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని అంటున్నాడు. తల్లిదండ్రులకు మనము లోబడి ఉంటే, తల్లిదండ్రులను ప్రేమిస్తే మనము ఎలా దీర్ఘాయుష్మంతులం అవుతాం. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. నిజమే, మన పిల్లల్ని ఏమనుకుంటామంటే నాకు మగబిడ్డ పుడితే నేను నీకు సమర్పించుకుంటాను, లేకపోతే నాకు ఆడపిల్ల పుడితే నీకు సమర్పించుకుంటాను అంటారు. కానీ సమర్పించుకుని వచ్చే టయానికి ఏం చేస్తారంటే అయ్యి బాబు నా బిడ్డని నేను ఇచ్చేనా అని అంటారు. కానీ